మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి నా నమ్మకాన్ని కూల్చేస్తున్నాయత్త. ఆయన పద్ధతి అర్థం కాక భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయంతో చచ్చిపోతున్నాను. ఒకవేళ నాతో పాటు నీకు కూడా చీర తెచ్చాడే అనుకో, ముందే నాకొక మాట చెప్పాలి. లేదంటే నాకు తెచ్చిన రోజు కాకుండా ఇంకొక రోజు తీసుకురావాలి. అలా కాకుండా నా అభిప్రాయమేం అడగకుండా 2 చీరలు తెచ్చి ఒకటి సంధ్యకిచ్చేయి అంటే ఎంత చండాలంగా ఉంది. ఈ చీరల విషయంలోనే కాదు, మాకు పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను. ప్రతి విషయంలోనూ ఆయన నీకే సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు చెప్పిందే వింటున్నారు. బయట వాళ్ళెవరైనా చూసినా విన్నా ఏమనుకుంటారు? ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు కావేరి? మనలో మనం ఎలా ఉంటున్నాం, ఒకరినొకరం ఎలా గౌరవించుకుంటున్నాం అన్నదే ముఖ్యం. లేనిపోని అనుమానాలు పెంచుకోవడం వల్ల నువ్వొక్కదానివే కాదు, ఇంట్లో అందరూ డిస్టర్బ్ అవుతారు. ఈ చీర ఎవరిచ్చినా నేను తీసుకునేదాన్ని కాదు. సూర్య నా మీద గౌరవంతోనూ స్నేహంతోనే ఇవ్వాలనుకున్నా నేను మాత్రం వద్దని చెప్పేదాన్ని. ఎందుకంటే నా కోసం ఆలోచించే, నన్ను ప్రేమించే భర్త నాకున్నారు. సూర్యతో కూడా ఇదే మాట చెప్తాను. దయచేసి అర్థం చేసుకో. తీసుకో. నీకు నాకు అర్థమైనంతగా నా మొగుడికి అర్థం కావట్లేదత్తా. ఎంత సోది చెప్పినా నా మొగుడు తెచ్చిన 2 చీరలు నాకే వదిలేసింది. కోపంలో ఏదేదో అన్నాను కానీ మా ఆయన టేస్ట్ బాగానే ఉంది. ఇప్పుడు ఈ 2 చీరలు నేనే తీసుకుంటే ఏమంటారు? సంధ్యత్తే వద్దని నాకు ఇచ్చేసింది, నన్నేమంటారు? ఏమైనా అంటే మాత్రం నేను పడతానా? ఒరే నారాయణ, ఆ టెక్కు శాస్త్రి ఫోన్ చేస్తానని చెప్పాడు కదా, చేశాడా? లేదమ్మా, సాయంత్రం వరకు చూసి లేదంటే అప్పుడు నేనే చేస్తాను. అదే మరి నాకు నచ్చంది. ఆ బ్రోకరు 1000 గుళ్ళ పూజారి. వాడికి ఖాళీ లేదేమో, ఉన్నా మర్చిపోయాడేమో. బాధ్యతగా ఫోన్ చేయడం మానేసి తర్వాత చేస్తానంటావేంట్రా? అత్తయ్య, ఆడపిల్ల తరపున వాళ్ళం అన్నిసార్లు ఫోన్ చేస్తే కట్నం వద్దన్న వాళ్ళు చెట్టెక్కి కూర్చుంటారు. మనం ఎంత ఆశపడుతుంటే కట్నం వద్దన్న వాళ్ళు కూడా ఎంతో కొంత అడిగినా అడుగుతారు. అవునే సుశీల, ఆ ప్రమాదం కూడా ఉంది. ఆ శాస్త్రి ఫోన్ చేసినప్పుడు కూడా కొంచెం తేడాగానే మాట్లాడాడు. ఒకవేళ అదే నిజమే, కట్నం అడిగితే మనకి సర్దుబాటు అవుతుందా? అవ్వకపోయినా అయ్యేటట్టు చూడాలి. ఆడపిల్ల పెళ్ళంటే అంతే కదా సుశీల. నారాయణ, వాళ్ళెంత కట్నం వద్దన్నా మన గౌరవం కొద్దీ ఎంతో కొంత ఇవ్వాలిరా. ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నానమ్మా. కాకపోతే మన స్థాయికి మించి అడిగితే ఏం చెయ్యాలా అని. హా, తప్పదనుకున్నప్పుడు తలోమలో తాకట్టు పెట్టి ఇవ్వాలిరా. ఆ అబ్బాయికి జ్యోతి నచ్చింది, జ్యోతికి ఆ అబ్బాయి నచ్చాడు. మంచి సంబంధం, వదులుకోకపోతేనే మంచిదనిపిస్తుందిరా. అవునండి, జ్యోతి వయసు 25 దాటుతోంది. తన వయసున్న వాళ్ళందరికీ ఈపాటికే పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుట్టేశారు. పైకి చెప్పుకోకపోయినా మన జ్యోతికి మాత్రం బెంగగా ఉండదు. ఆ విషయం నాకు కూడా తెలుసు సుశీల. అందుకే కదా ఈ సంబంధం ఎలాగైనా కుదిరిపోవాలని రోజూ దేవుడికి మొక్కుకుంటున్నాను. ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. ఇది ఏదో కొత్త నెంబర్లా ఉంది. ఒరే తింగర్ సన్నాసి, చూస్తూ ఉంటే ఏం తెలుస్తుందిరా? ఫోన్ ఎత్తి మాట్లాడి చావు. ఒకవేళ పెళ్లి వాళ్ళేమో. హలో, ఎవరండి? చెప్పండి లోకనాథ్ గారు.
అదేనండి శాస్త్రి గారు చెప్పారు. జాతకాలు చూపించారా? పెళ్లి వాళ్ళు సైలెంట్ గా ఉండు. అవునా, చాలా సంతోషం అండి. సరేనండి, అది కూడా మీ పంతులు గారిని అడిగి చెప్పండి. ఆ, మ్, అలాగేనండి, నమస్కారం. ఏమన్నారు? అంత సంతోషంగా ఉన్నారంటే వాళ్ళు ఓకే చెప్పారా నాన్న? కట్నం గురించి ఏమైనా మాట్లాడారా? నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకోవచ్చు నాన్న, నా ఎగ్జామ్స్ తర్వాతే పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయండి. అలా బెల్లం కొట్టిన రాయిలా చూస్తావేంట్రా? మాట్లాడు. అసలు నాకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారా? ఇప్పుడు ఇచ్చాం కదండి, త్వరగా చెప్పండి. సుశీల, ఇన్నాళ్ళకి ఆ దేవుడు మన మొర ఆలకించాడు. అమ్మా, ఇద్దరి జాతకాలు బాగా కుదిరాయంటే నిశ్చితార్థానికి ముహూర్తాలు పెట్టించి వాళ్ళు మనకు కబురు చేస్తామన్నారు. దీప, నాకు తెలిసి మీ అక్క పెళ్ళి నీ పరీక్షల తర్వాతే ఉంటుందమ్మా. ఎంత మంచి శుభవార్త చెప్పారండి. ఈ మాట కోసం ఎన్ని రోజుల నుండి ఎదురు చూస్తున్నాము. ఒరే నారాయణ, నేను చెప్పానా నా మనవరాల్ది మహారాణి యోగమని? మెడలో తాళి కట్టే అదృష్టవంతుడు ఇన్ని రోజులకి దొరికాడు. పెళ్లి కొడుకు వెళ్తూ వెళ్తూ టాటా చెప్పినప్పుడే పెళ్లి ఫిక్స్ అని నేను ఫిక్స్ అయిపోయాను. పాపం జ్యోతి, పెళ్లి సంబంధం తిరిగిపోయిన ప్రతిసారి బాధపడి ఆఖరికి పట్టించుకోవడమే మానేసింది. ఇప్పుడు ఈ శుభవార్త వింటే ఎంత మురిసిపోతుందో. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆగు నాన్న, ఫోన్ చేయొద్దు. ఏమ్మా? ఇంత పెద్ద గుడ్ న్యూస్ ని సింపుల్ గా ఫోన్ చేసి చెప్తే అంత కిక్కుండదు. అందుకే మీరెవ్వరూ మాట్లాడొద్దు, నేనే సర్ప్రైజ్ ఇస్తాను. సర్ప్రైజో బంపర్ ప్రైజో విషయం అర్థం ఏంటి చెప్పు. నానమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, ఎలా చెప్తానో నువ్వే చూడు. సంధ్య, నాకు కాఫీ ఇస్తావా? అదేంటి నన్ను కాఫీ అడుగుతున్నారు? కావేరి ఇంకా లేవలేదా? ఇంకా లేవలేదు సంధ్య. సరే, ఒక నిమిషం. ఇదిగోండి. థ్యాంక్స్ సంధ్య. సూర్య, మీరేమనుకోనంటే నేనొక మాట చెప్పనా? కావేరి గురించేనా? కాదు, మీ గురించి. నేనేం చేశాను? మీరేం చేశారో ఏం చేస్తున్నారో మీకు తెలీదా? చీరల గురించి మాట్లాడుతున్నావా? ఆల్రెడీ నీకు ఇవ్వమన్న చీర కూడా తీసుకొచ్చి తనకే ఇచ్చావంట కదా. ఇవ్వకపోతే నేను ఉంచుకుంటానని మీరెలా అనుకుంటారు? కావేరి కోప్పడిందని కాదు, కానీ అసలు మీరు నాకు చీరెందుకు తేవాలి? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? లేదు, కానీ మీ ప్రవర్తన వల్ల కావేరి మిమ్మల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు అని చెప్తున్నాను. సంధ్య, నువ్వే చూస్తున్నావు కదా, కావేరి ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తుంది. అందుకని మీరు గొడవ పడతారా? భార్యని తిట్టడం కొట్టడం గొప్పనుకుంటున్నారా? సారీ సంధ్య, ఏదో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొడతారు, తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించరా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో నువ్వే చెప్పు సంధ్య. పూలమ్మే ఆవిడ మొదటి భార్యని పొగిడిందని ఆ రోజు, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళున్నారని చీర తీసుకొస్తే నిన్న ప్రతి దానికి అర్థం లేని అనుమానాలతో విసిగించేస్తుంది. అలా విసుక్కుంటే ఎలా? మీరే సర్దుకుపోవాలి. ఏంటి సర్దుకుపోయేది? తనేం చిన్నపిల్ల కాదు. పెళ్ళైన తర్వాత కొంచెమైనా బాధ్యతగా ఉండాలి. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని మాట్లాడాలి. ప్రతి చిన్న విషయానికి మొండితనంతో మా ఊరెళ్ళిపోతాను, మా మావయ్యకి చెప్తానని బెదిరిస్తుంటే నేను సైలెంట్గా శాంతంగా కూర్చోవాలా? ఎందుక నవ్వు? ఓ,
నా పరిస్థితి చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? సూర్య, మీరేమైనా అనుకోండి, పెళ్ళంటూ చేసుకున్న తర్వాత భార్యలో మంచిని చెడుని, కోపాన్ని తాపాన్ని అన్నింటినీ భరించాలి, సహించాలి. ఇదంతా మీకు తెలీదని చెప్పడం లేదు. కావేరి గారాబంగా పెరిగింది. ఓపిగ్గా నచ్చజెప్తే తనే మారుతుంది. నెమ్మదిగా కూర్చోబెట్టి తనకి నచ్చజెప్పండి. అబ్బా, పొద్దున్నే లేచిన గారు నా మీద కంప్లైంట్లు చెప్పడం, నువ్వేమో నాకు నచ్చజెప్పమని సలహాలు ఇవ్వడం బాగుంది, చాలా బాగుంది. అది కాదు కావేరి, సూర్యని గురించి ఏమంటున్నారంటే చాలు, ఈ ఒక్క మాట చాలు ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి. ఇదే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా ఈ తొందరపాటే వద్దనేది. నేను వినకపోయినా అరటి పండు ఒలిచినట్టు అత్తకంతా చెప్పినట్టున్నారు కదా. ఏం చెప్పానో నువ్వు వినలేదా? హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి ఒకరు కూడా విష్ చేయట్లేదు? ఏం జరుగుతోంది ఇక్కడ? సంధ్య, కాఫీ ఇస్తావా? ఇస్తాను, కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? ఏముంది? ఏం లేదు. నువ్వైనా చెప్పు కావేరి, ఏమైంది? ఏమండి, కాఫీ? ముందు మీరు కూర్చోండి. చూడు కావేరి, పెళ్ళైన కొత్తలో నేను మీ అత్త మీకన్నా ఎక్కువ గొడవలు పడ్డాం. కానీ ఇప్పుడు ఒకరినొకరం అర్థం చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉంటున్నాం. మాలాగా మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నదే మా కోరిక. చూడండి, ఈ చెయ్యి రెండు కలిస్తేనే చప్పట్లు, కాదు చప్పుడు. మేమిద్దరం కలిసి మీ ఇద్దరిని కలిపింది ఈ చప్పుళ్ళు వినడానికి కాదు. అండర్స్టాండ్? నాకంతా అర్థమవుతుంది మామయ్య. నువ్వు చెప్పాల్సింది, నీ మాటలు వినాల్సింది ఈయన మాత్రమే. ఎన్నిసార్లు సర్దుకుపోవాలనుకున్నా ఏదో ఒక గొడవ చేస్తున్నారు. మనసులో ప్రేమ ఉండదు, కానీ మాటల్లో మాత్రం బోలెడు కోపం ఉంటుంది. అది ఎప్పుడు తగ్గుతుందో, నా బ్రతుకు ఎప్పుడు బాగుపడుతుందో. ఏంటి సూర్య ఇదంతా? ఆకాష్, నా గురించి నీకు తెలుసు కదా. నేనేం కావాలని కావేరి మీద కోపట్టం లేదు. చిన్న చిన్న విషయాల్ని తను అర్థం చేసుకోకుండా. కావేరి నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నువ్వే తనని అర్థం చేసుకుని తనకి నచ్చినట్టుగా ఉండాలి. ఒక మామయ్యగా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కావేరిని బాధ పెట్టొద్దు. మీ మధ్య ఏమున్నా సర్దుకుపోవాల్సిన బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి సూర్య, ప్లీజ్. సరే ఆకాష్, కావేరితో నేను మాట్లాడతాను. మామయ్యకి విషయం తెలియక చప్పట్లు, ట్రంపెట్లు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. నా మొగుడేమో నాకన్నా ఎక్కువ అతతోనే మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు అని ఎప్పుడు తెలుస్తుందో ఏంటో.
నేను కూడా అందంగానే ఉన్నాను కదా. రంగు, మొహంలో కళ, నా కళ్ళు, నా నవ్వు ఏం తక్కువ నాకు. అయినా సరే నా మొగుడికి నేను ఎందుకు నచ్చట్లేదు? ఇంత అందగత్తెని వద్దనుకుంటున్నారంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉండాలి. చచ్చి ఏ లోకంలో ఉందో మహాతల్లి పచ్చని మా సంసారంలో చిచ్చు పెడుతుంది. కావేరి, సంధ్యనేమన్నావో మర్యాదగా చెప్పు. అలాంటి బజారు మనుషులు బ్రతకడం కన్నా చావడం బెటర్ అని చెప్పాను. మొదటి భార్య గురించి మాట్లాడితే ఎంత కోపం వస్తుందో అత్త గురించి కామెంట్ చేస్తుంటే అంతే కోపం వస్తుంది. అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. మొదటి భార్య పేరు, వివరాలు తెలియకపోయినా కనీసం ఫోటో దొరికినా ఒక క్లారిటీ వస్తుంది. కావేరి, ఏం చేస్తున్నావు? నా బ్యాగ్లో ఏం వెతుకుతున్నావు? అంటే అది నా చెవి కమ్మలు కనిపించట్లేదు. రూమ్ అంతా వెతికాను, దొరకలేదు. ఒకవేళ మీ బ్యాగ్లో ఏమైనా పడ్డాయేమో అని. నీ చెవి కమ్మలకి రెక్కలున్నాయా? నా బ్యాగ్లోకి ఎందుకు వచ్చి పడతాయి? చేసేవన్నీ తింగర పనులు, చెప్పేవి పిచ్చి మాటలు. ఆకాష్ మన మంచి కోసమే కదా చెప్తున్నాడు. అతనితో అలాగేనా మాట్లాడేది? ఆకాష్ అంటే నీకు మావయ్యగా గౌరవం, అభిమానం లేకపోవచ్చేమో, కానీ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా నేను చాలా విలువిస్తాను. నేను కూడా గౌరవిస్తానండి. మావయ్య లేకపోతే మన పెళ్ళే అయ్యేది కాదు. అంత జ్ఞానం ఉన్నదానివే అయితే పద్ధతిగా నడుచుకోవడం నేర్చుకో. మనం గొడవ పడితే మనకన్నా ఎక్కువ ఆకాశే బాధపడతాడని ఎన్నిసార్లు చెప్పాను, అయినా నీకు బుద్ధి రాదా? చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది తప్ప నీలో మాత్రం ఏ మార్పు రావడం లేదు. సారీ అండి. ఇక మీదట మామయ్యతో మన విషయాలు ఏమీ చెప్పను, ఆయన్ని బాధ పెట్టను. ఇప్పుడు ఇలానే అంటావు, రేపన్న రోజున ఏదైనా గొడవ అయితే స్కూల్ పిల్లాడు ప్రిన్సిపల్ దగ్గరికి పరిగెట్టినట్టు మావయ్య అంటూ పరిగెడతావు. లేదండి, అలా చేయనని చెప్తున్నాను కదా. కమ్మలు కనిపించలేదు కదా, నేను సర్దిస్తానండి. నాన్న, అక్క కోసం మనం అందరం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. సడన్ గా రాగానే ఆ ఎగ్జైట్మెంట్ లో మీరు అమ్మ కంగారు పడి గుడ్ న్యూస్ చెప్పేయకండి. ఈ పెళ్లి సెట్ అయిందని అక్కకి నేనే చెప్పాలి. సర్లేవే, నువ్వే చెప్పు. అవునే దీపా, నువ్వైతేనే ఇలాంటి వార్తలు చెప్పడానికి సరిగ్గా సరిపోతావు. ఒరే నారాయణ, చూసావరా అక్కకి పెళ్లి సంబంధం కుదరగానే చెల్లి మొహం ఎలా వెలిగిపోతుందో. అత్తయ్య, మీరు నా కూతుర్నే కాదు మీ అబ్బాయిని కూడా చూడండి. పెళ్లి వాళ్ళు ఫోన్ చేసినప్పటి నుండి కాలు భూమి మీద ఆగటం లేదంటే నమ్మండి. అంటే ఏంటే, నాకొక్కడికేనా? నీకు మాత్రం సంతోషంగా లేదు? ఫోన్ వచ్చిన తర్వాత అందరి నోరు తీపి చేయాలని పాయసం చేయలేదా?
అవుననుకోండి. అనుకోవడం ఏంటే, అదే నిజం. చాలా ఆపండి నాన్న, ఆటో వస్తుంది. సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు, చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు, కలబోసి చేసినవి కిలకిల నవ్వులు, వెలబోసి సిరులు. ఏంటమ్మా ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు అందరూ ఇలా నిలబడ్డారే? ఏంటి అలా చూస్తున్నావు? అక్కేదో అడుగుతుంది కదా, చెప్పు. నాన్నేదో చెప్పమంటే నవ్వుతావేంటి దీపా? దీప, నువ్వు చెప్తావా నేను చెప్పనా? వద్దు, నేనే చెప్తాను. ఇంకెప్పుడు చెప్తావే? ట్యాక్స్లకు భయపడి కలెక్షన్లు దాచే ప్రొడ్యూసర్ లాగా ఎందుకే ఈ సస్పెన్సు? ఉన్న విషయం చెప్పు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న గుడ్ న్యూస్ అంత ఈజీగా చెప్తే థ్రిల్ ఏముంటుంది నానమ్మ? గుడ్ న్యూసా? ఏంటది? చెప్పు దీపా. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట, శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. ఇంకా అర్థం కాలేదా? పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి జాతకం నీ జాతకం కలిసిందంట. ఈ సంబంధం ఓకే అని వాళ్ళే కాల్ చేసి చెప్పారు. ఏమైంది కావేరి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఈరోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. నువ్వెన్ని బిస్కెట్స్ వేసినా నేను మాత్రం నేను బెంగళూరు తీసుకెళ్ళను.